చేయబడిన ఆరాధనకు వచ్చిన ఇందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Because of the grace of God, we are here. It's not that much easy to understand the Lord Jesus Christ. The salvation of God is eternal. It's not that much easy to get the salvation of the Lord Jesus Christ. యేసుని నమ్ముకోవడం అంటే అంత ఈజీ కాదు. Unless God has given such an opportunity, we cannot accept the Lord Jesus Christ as a personal Savior. యేసుని తెలుసుకోవడం కానీ, ఆయన మార్గంలో నడవటం కానీ, ప్రభువు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడి మన జీవితాలు యేసయ్య కొరకు సమర్పించుకొని, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనం నడిపించబడినా సరే మన రక్షకుడు విమోచకుడు యేసయ్య చాలా గొప్పవాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ ఎ యూనివర్సల్ గాడ్. జీసస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ గాడ్ ఫర్ ఎ సిటీ ఆర్ విలేజ్ ఆర్ ఎ స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ కంటెంట్. జీసస్ ఇస్ ద యూనివర్సల్ గాడ్. యేసయ్య ఒక గ్రామానికి మాత్రమే దేవుడు కాదు, ఒక పట్టణానికి మాత్రమే దేవుడు కాదు, ఒక రాష్ట్రానికో దేశానికి మాత్రమే దేవుడు కాదు. ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ యు కెన్ ఫైండ్ ద గాడ్స్ పీపుల్ ఇన్ ఎవ్రీ కంట్రీ. వి హావ్ 260 నేషన్స్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాలు ఇంచుమించు 870 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 8.7 బిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్. 250 దేశాలు 870 కోట్ల మంది కంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు. వారిలో 400 కోట్లు అనగా 4 బిలియన్ పీపుల్ దే హావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. 400 కోట్ల మంది ప్రజలు యేసయ్యను నిజమైన దేవునిగా, నిజమైన రక్షకునిగా, నిజమైన విమోచకునిగా వారు అంగీకరించారు. ఈనాడు మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆ మహాదండకారానికి వెళ్ళినా, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళిపోయినా, ఎడార్ల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ప్రాంతంలో ప్రభువు యొక్క, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన ప్రజలు ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఒకప్పుడంటే సువార్త లేదు కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ పర్సనల్ సేవియర్. లక్షల మంది, కోట్ల మంది ప్రజలు మన దేశంలో యేసయ్యను నమ్ముకుంటున్నారు. ఎందుకంటే Jesus the only God can change the hearts of the people. Jesus the only God can comfort you. Jesus the only God can protect you. మిమ్మల్ని కాపాడగలిగిన వాడు, మిమ్మల్ని భద్రపరచగలిగిన వాడు, మీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నడిపించగలిగిన వాడు, తన సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభువు. ఆ పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక సిద్ధింపబడుతున్న మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య వాళ్ళు విడిచిపెట్టేవాడు ఎంత మాత్రంగా. ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సేక్ యు. నిన్ను విడువను, ఎడబాయను వాగ్దానం చేశాడు. తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను మరువుడని వాగ్దానం చేశాడు. ఇదిగో అరచేతుల్లో నేను చిక్కుకున్నాను వాగ్దానం చేశాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నానని వాగ్దానం చేశాడు. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద కవెనెంట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్. దేవుని వాగ్దానము గాని, దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన గాని అది శాశ్వతమైనది. నిబంధన ఎప్పుడు దేవుడు విడిచిపెట్టదు. భూమి ఆకాశాన్ని గతించపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యములో ఒక సున్న గాని, ఒక పొల్లు గాని తప్పిపోదు. ఎందుకంటే అటువంటి జీవము కలిగిన దేవునిని యేసయ్యను నమ్మ. దేవునికి వాక్యంలోకి వెళ్దాం. సో those who have the Bibles, we turn to the book of Zephaniah chapter 3 verses 14 onwards. Old Testament లో 774 పేజ్ నంబర్ 774 పేజీలో ఉంది. The book of Zephaniah chapter 3 verses 14. స్పష్టంగా చదవండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి. చూడండి సార్, when you particularly meditate the book of Zephaniah chapter 3 verses 14. Zephaniah గ్రంథము
3వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? ఎందుకంటే దేవుని వాక్యం మనకు ఆదరణ. The God's word will give the comfort of God అంట. దేవుని మాట మనకు ఆదరణ, దేవుని మాట మనకు ఆశీర్వాదము, దేవుని మాట మనకు బలము, దేవుని మాట మనకు ధైర్యము. ఎందుకంటే ఈ లోకములో మనం ప్రాణం చేస్తున్నప్పుడు we have to pick the God's word in our hands. We have to keep the God's word in our heart అంట. అనగా ఒకసారి చూడండి, దేవుని మాటని మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. దేవుని మాట పట్టుకొని ఈ లోకములో మనం ప్రాణం చేస్తున్నప్పుడు దేవుని మాట పట్టుకొని మనం ప్రాణం చేయాలి. అందుకని ఇక్కడ వాక్యం చేసినప్పుడు the book of Zephaniah chapter 3 verse 14, the prophet Zephaniah is not an ordinary person. అనగా జెఫన్యా అంటే ఏదో 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆయన చిన్న ప్రవక్త కాదు. దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని యొక్క కృపావరములు కలిగిన వాడు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు జెఫన్యా. ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ చెప్తున్నాడు కదా. వర్తమానం ఏ పని చేయాలంట? ఏ పని చేయాలి? We have to rejoice in the Lord. అంటే మనకు ధనం ఉందని మనం ఆనందించడము కాదు, మనకు ఉద్యోగం ఉందని మనం ఆనందించడము కాదు, మనకేదో వ్యాపారం ఉందని ఆనందించడము కాదు, మనకేదో ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఉన్నాయని మనం ఆనందించడము కాదు. కానీ ఆ యేసయ్యను నమ్ముకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాం. The God has given such an opportunity to accept the Lord Jesus Christ as our personal Savior. The God has given us such an opportunity to come to the temple of God. దేవుని మందిరానికి వచ్చే అవకాశం దేవుడు మనకి ఇచ్చాం. మా పెద్ద వయసు వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చండి, ఏమనుకోకండి, పెద్ద వయసు ప్లేస్ ఇచ్చాము. దేవుడు అటువంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు. సాధ్యం యేసయ్యను తెలుసుకోవడానికి, ఆ నమ్ముల రక్తము చని విమోచించబడ్డానికి, దేవుని మార్గంలో నడవటానికి, ఆయన కొరకు బ్రతకటానికి. ఒక్క మాట తెలుసా, ఈ లోకములో అన్నిటికీ ఉచిత మోసం వాల్యుబుల్ థింగ్ ఏదో. ఈ లోకములో అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? వెండి ఉందని భాగ్యము కాదు, లేకపోతే బంగారం ఉంది అది భాగ్యము కాదు, ఇల్లు వాకులు ఉన్నాయి భాగ్యము కాదు, ఉద్యోగాలతో వ్యాపారం ఉంది అది భాగ్యము కాదు. అన్నికంటే దేవునికి బిడలముగా ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన God's people, we are the children of God. దేవుని బిడలముగా, దేవుని యొక్క కుమార్తెలుగా, కుమారులముగా అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? యేసయ్యను నమ్ముకోవడం. యేసయ్యను నమ్ముకోవటం కంటే గొప్ప భాగ్యం లోకములో ఏమీ లేదు. అందుకే యేసయ్య పరిచేసిన కాలంలో Gospel of Baptist and Gospel of Luke ఒక మాట అన్నారు, if a man gets the whole world, what is the use? ఒకరి సర్వలోకముని సంపాదించుకొని తన ఆత్మను పనుగా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే వారికి ఏమి ప్రయోజనం? ఈ లోకములు అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటంటే యేసయ్య దేవునిగా నమ్ముకోవటం, యేసయ్యను దేవునిగా మనం అంగీకరించడం, ఆయన మార్గంలో నడవటం. We have to walk in the footsteps of Lord Jesus Christ. యేసయ్య మార్గంలో నడవటం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన కొరకు జీవించడం ఈ లోకములు అన్నిటికంటే గొప్ప భాగ్యం. లోకములు ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా మనం నడిపించబడవలసి ఉంటుంది. అయినా దేవుడు మనం విడిచిపెట్టేవాడు అంత మాత్రం కాదు. నీ బిడ్డలను విడిచిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టచ్చు, నీ అన్నదమ్ముల అక్క చెల్లెలను వెలివేయచ్చు, కానీ మన రక్షకుడు మోచకుడు యేసయ్య మాత్రం. ఆయన విడివని దేవుడు, ఎనబాయని దేవుడు. ఈ లోకం అన్నిటికంటే గొప్ప భాగ్యం యేసయ్యను నమ్ముకోవడమే. అందుకంటున్నాడు కదా, మొట్టమొదటి ఏంటని చేయాలంట, ఏంటంటే ఎవరు బట్టి సాధన చేయాలంటే మన కలిగిన ఆస్తిపాస్తులు బట్టి కాదు, మనకు ఉద్యోగం బట్టి కాదు, మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కాదు, ఈవెన్ నీ బిడ్డలు బట్టి కూడా కాదంట. ఎవరిని బట్టి అంట? మన కొరకు రక్తము కాచిన, మన కొరకు ప్రాణము పెట్టిన ఆ పరమాత్మని యేసయ్యను బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. నాయనా నువ్వు గొప్పవాడివి, నువ్వు మహిమ కలిగిన వాడవి, నువ్వు మహత్సమ కలిగిన వాడవి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటావు తెలుసా? నరుని ఆయుష్య 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఇది నాడు 25 సంవత్సరాల వయసులోని బలహీనతలు, 30 సంవత్సరాల వయసులోని అనారోగ్యాలు, 10 సంవత్సరాల ముడుకుల నొప్పులు. ఈ దినాలు చూడండి సారి, ఇంకా 40 దాటుకుంటే అనేకమైన బలహీనతలు వస్తుంది. ఎంతకాలం అంటే లోకంలో we live in the world for 70 years, 80 years, maybe 100 years in the world. But eternal life, the world is not ever eternal permanent place for the Christian people. ఈ లోకం మనకు శాశ్వతము కాదు.
ఈ లోకంలో 70 సంవత్సరాలు ఉంటాము. దేవుడు ఇంకా ఆయుషిస్తే 80 సంవత్సరాలు, అంతకు ఆయుషిస్తే 100 సంవత్సరాలు జీవిస్తాం. కానీ మన అటెండెంట్ ఇది కాదు, మన శాశ్వతమైన నివాసం. The world is not at all a permanent place for the Christian people. దేవుడి బిడ్డలకు ఈ లోకం మనకు అశాశ్వతం, కొంతకాలం ఈ లోకం అంట. కానీ ఒక లోకం ఉంది, బంగార పీదులు కలిగిన లోకం, వజ్రవైడిన భవంతులు కలిగిన లోకం, ఆకలి లేని, దప్పిక లేని, మరణము లేని, కన్నీళ్లు వేదన లేని ఒక మహిమ కలిగిన రాజ్యం ఉంది. అదే పరలోక రాజ్యం, the heaven of God, the heavenly Jerusalem అంటారు. ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి చాలా సార్లు అనుకుంటాం, what is the purpose to Lord Jesus Christ to come into the world? ఎందుకు ఈ లోకానికి వచ్చి యేసయ్య ఏదో మనం ఆశ్రయించడానికో కాదు. ఇవన్నీ నెక్స్ట్, దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్స్. అంటే దేవుడు మనకి ఆరోగ్యం ఒకటి మంచిదే, ఇవన్నీ తర్వాత. యేసు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనకి రక్షణ ఇవ్వటానికి, జీవము లేని మానవ జాతికి జీవం ఇవ్వటానికి, విమోచన లేని మానవ జాతికి విమోచన ఇవ్వటానికి, రక్షించిపోతున్న మానవ జాతికి ఆ రక్తము చేత విడుదల దయచేసి, రక్తము చేత పాపమును పరిహరించి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వేసించాం. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ why the God Jesus Christ came into the world. యేసు లోకానికి రావడంలో మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, ఎవరి కొరకు? మన కొరకు వచ్చాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి వచ్చారంటే ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారంట. అంటే దేన్ని బట్టి మనం సంతోషించాలంట, దేవుని బట్టి వచ్చాదని చేయాలంటే మన రక్షకుడు విమోచకుడు యేసుని బట్టి మనం సంతోషించాలంట, ఆయన బట్టి మనం ఉత్సాహం చేయాలంట. తర్వాత మాట్లాడతాను అమ్మా. చూసారా ఏంటంట? పూర్ణ హృదయంతో యేసయ్య దగ్గరికి ఒక బ్రాహ్మణ శాస్త్రోపదేశుడు వచ్చాడు. One preacher came to the Lord Jesus Christ and asking the question to the God. దేవుడు యేసయ్యను ప్రశ్న అడుగుతున్నాడు, నాయనా ఈ ధర్మశాస్త్ర మంత్రంలో ఏంటి ప్రాముఖ్యమైనది? వాట్ ఇస్ ద మెయిన్ రీజన్, వాట్ ఇస్ ద మెయిన్ కవెనెంట్ ఇన్ ద బైబిల్? నీ ధర్మశాస్త్ర ప్రాముఖ్యత ఏంటంటే యేసయ్య 2 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని ఇవ్వాలి అంటే లవింగ్ గాడ్. సెకండ్లీ లవింగ్ గాడ్. ఒకటి, మన పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ వివేచనతో నీ దేవుడిని ఇవ్వాలని ప్రేమించున్నా. రెండో మాటలు ఏమంటే తెలుసా? నిన్ను ఇవ్వాలి, లవ్ ద పీపుల్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. This is the whole Bible has depended on the 2 covenants. ఈ 2 ఆజ్ఞలు అయితే బైబిల్ సాధారణపడి ఉంది. ఒకటి, దేవుని ప్రేమించాలి, రెండవదిగా మానవ జాతిని ప్రేమించాలి. లాస్ట్ చెప్పాను ఒక మాట తెలుసా? The service of humanity is service of God. The service of humanity is the service of God. అంతే అమ్మకు మాట. నా గొంతులో చేయించండి, నా గొంతు ఉంటున్నా అమ్మ వినబట్టి ఇంట్లో మిగతా వాళ్ళు నా వాయిస్ ఎంతమంది వినబడుతున్నా, గొంతు ఎంతమంది వినబడుతున్నా చేయించాడు. ఒక మాట తెలుసా? మనం ఏమి తిన్నాం అనేది ముఖ్యం కాదు, ఇతరులకు ఏం పెట్టామని ముఖ్యం. అంతేనా కాదా? మనం ఏమి తిన్నాము అనేది ముఖ్యము కాదు, కానీ ఇతరులకు ఏం పెట్టామనేది. జనరల్గా వెడ్డింగ్ సెరమనీస్లో వాకింగ్ చెప్పేటప్పుడు చెప్తాం కదా, జనరల్గా అది ఎఫిషియన్ చాప్టర్ 5:22-33. That is the third passage in the Bible, even the wedding ceremonies. వెడ్డింగ్ సెరమనీస్ లో వివాహాల్లో ఈ 3 రిఫరెన్స్ చెప్తాం. అది కాండము 2:18-24 అని, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 2:1-11 అని, థర్డ్ రిఫరెన్స్ ఎఫెసియన్స్ చాప్టర్ 5:22-33. ఈ 3 రిఫరెన్స్ చెప్తాను. అమ్మ 3 రిఫరెన్స్ ఏమని తెలుసా? భక్తితో చెప్తాడు కదా, ప్రమాణాలు చేయించేటప్పుడు సేవకులు మేము ఇదిగో ఎదురుగా నిలబడి స్త్రీని వివాహం చేసుకొని కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఈవితో కాపులు ఉంది అని అడుగుతాం. అంతేనా? తర్వాత భార్యకు అడుగుతాం. ఒకసారి చూడండి, ఇలాగ అనేకమైన నిబంధనలు ఉంటాయి. ఒకసారి చూడండి. అయితే ఒకసారి చూడండి, అన్నిటికంటే మన గొప్ప నిబంధన ఏంటిది? దేవుడితో మనం చేసిన నిబంధన. ఒకసారి చూడండి, మేడింగ్ ఏ కవరెంట్ ఉంది గాడ్ అంటే దేవునితో మనం చేసిన నిబంధన అన్నిటికంటే ప్రాముఖ్యమైన నిబంధన. అంటే దేవుడు కూడా మనకు అనేకమైన నిబంధనలు చేస్తుంటాడు, దేవుడికి కూడా మనకు అనేకమైన వాగ్దానాలు చేస్తుంటాడు. ఒకసారి చూడండి. కాబట్టి బైబిల్ అంతా ఈ 2 ఆజ్ఞలు ఇవ్వడం. అంతేనా? యెషయా రాసిన ఒక మాట ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకొని చదవని ఇంటికి. ఏమన్నాడు తెలుసా? లవ్ యువర్ వైఫ్ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్.
అంటే ఎలాగంటే నీ భార్యని ఎలా ప్రేమించాలంట? అమ్మా, మన శరీరాన్ని ఎంత ప్రేమించుకుంటామని చెప్పండి. మేమంటే కొంత మామూలు డ్రెస్లు వేస్తాం, అంటే ఫంక్షన్కి వేసిన కాస్ట్లీ డ్రెస్లు వేస్తాం అనుకోండి. పెద్ద సేవకులు ఏం చేయాలి తెలుసా? మహంతకులు ఉన్నారంటే ఒక షర్ట్ 5,000 కొంటుంది. ఎంతమ్మా? 8,000 ఒక షర్ట్. దాదాపు కొన్ని షర్ట్లు ఉన్నాయి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు షర్ట్లు ఉన్నాయి. అది ఎక్కువ వెయ్యం. వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రాంలు వేస్తాం. ఎంత ఒక షర్ట్ ఎంతమ్మా? ఎంత? మన పెర్ఫ్యూమ్ అంటే ఏమనుకుంటాం? మన పెద్ద పెద్ద కోటీసులు పెర్ఫ్యూమ్ సెంట్ బాటిల్ వాడుతుంటాం. అది ఎంత ఉంటుంది తెలుసా? సెంట్ బాటిల్ లక్షల్లో ఉంటుంది. అంతేనా? దుబాయ్ సెంట్ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి చూపిస్తాను. అర్థమవుతుందా అమ్మ? మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటాం? మంచి సబ్బు వాడతాం. మా బావ సబ్బు 200 రూపాయలు. పాసకు తట్టు ఓ చిన్న సబ్బు ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఇంకో సబ్బు ఉంది అంట, అదేది సభావ అయితే ఏదో అంటారు, అది 600 రూపాయలు. ఆ సబ్బు 10 రోజులు వస్తుంది. చూసారా? అంటే శరీరాన్ని హౌ విల్ లవ్ యువర్ బాడీ. మన శరీరాన్ని ఎంతగా మనం ప్రేమిస్తాం. మంచి బట్టలు వేస్తాం, మంచిగా మనం మంచి సోపులు వాడి మరి స్నానాలు చేసి కోటేశ్వరులు అయితే లక్షల రూపాయలు విలువైన శుద్ధి బాటలు వాడతారు. అది నిజమే. అంటే నువ్వు నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో అంతగా ఎవరిని ప్రేమించాలి? ఈ భార్య. దట్ ఇస్ గాడ్. వాట్ గాడ్ వాంట్స్. అది వాక్యం చెప్పింది. నిన్ను వలే అంటే లవ్ ద నైబర్, లవ్ యువర్ వైఫ్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను ఎలాగా నీ శరీరం పట్ల శ్రద్ధ తీసుకుంటావు. మనకి ఏదైనా బాగాలేదనుకోండి, అమ్మా మగాలు బాగుపడితే పరిగెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. 8,000 రూపాయలు అయినా పర్లేదు, డాక్టర్ గారు మంచి మెడిసిన్ ఇవ్వాలి, మంచి ట్రీట్మెంట్, నాకు 8,000 పర్లేదు, 8 లక్షలు అయినా పర్లేదు అని ఖర్చు. కానీ భార్య బాగాలేదంటే ఏం చేస్తుంటాం? ఎలా ప్రేమించాలి నీ భార్యని? నువ్వు నీ శరీరాన్ని నీవెంత ప్రేమించుకుంటావో అంతగా నీ భార్యని ప్రేమించాలి. అదే ఇది గాస్పెల్ ఇన్ ఎఫిషియన్సీ. అదే ప్రభువు చెప్పిన మాట. ఏమన్నాడు? ఎలా ప్రేమించమన్నాడమ్మా? నిన్ను వలే. అంటే మన శరీరం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో అలాగే నీ భార్య పట్ల కూడా అంత శ్రద్ధ తీసుకోవాలి. నీ శరీరం పట్ల నువ్వు ఎంతగా శ్రద్ధగా ఉంటావో, నీ శరీరాన్ని ఎంతలాగా చూసుకుంటావో నీ భార్యని కూడా అలాగే చూడాలి. అంతేనా? మగవాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే 5,000 10,000 పెట్టి మంచిగా బట్టలు కొనిసుకుని, ఆడవాళ్ళకి ఏమంటే 1,000 రూపాయలు బట్టలు కొంటే 5,000 బట్టలు కొంటే అవుతుందా? దట్ ఈస్ నాట్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసయ్య వాళ్ళు ఎంత ప్రేమించాడు తెలుసా? ఎంత ప్రేమించాడమ్మా? ఎంత ప్రేమించాడు? ఇలా చేయలేదు కానండి, ఎంతగా చేయలేదు కానండి అమ్మా. మీకు బాడీ పెయిన్స్ వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఎంత ప్రేమించాడు మనకి? అది ఎంత అంటే ఎంత అని కాదు, మన కొరకు రక్తము కాల్చినంతగా, మన కొరకు ప్రాణం పెట్టినంతగా. ఆయన శరీరము దున్నబడ్డాది, ఆయన శరీరం రక్తము దారులుగా కాడుతుంది, ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళకి మేకలు కొట్టమే, ఆయన తలకు మల్లు కిరీటం కట్టబడింది. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలేని వాడికి వస్తున్నాం. లాస్ట్ అని చెప్పారు 2-3 సార్లు. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ at the time of crucifixion, Lord Jesus Christ, that 7,000 wounds, more than 7,000 wounds at the body of Christ. యేసే శరీరంలో ఎన్ని గాయాలు ఉన్నాయంట? more than 7,000. అంటే శరీరం వేలు రక్తము, చేతి వేలు నుండి రక్తము కారుతుంది, కాళ్ళ వేలు రక్తము కారుతుంది, పొట్టు నుండి రక్తము కారుతుంది. లాస్ట్కి వచ్చినడికి ఆయన ఏం చేయదు తెలుసా? ఒక బంట్లో వచ్చి ఆ పక్కలో బల్లెం పోటు పడితే ఏంటొచ్చిందంట? Blood and water came from the belly of Lord Jesus Christ, our Savior. యేసయ్య యొక్క పక్కలో ఏడొచ్చిందంటే రక్తం వచ్చిందంట. తర్వాత ఏడొచ్చింది తెలుసా? నీళ్ళు, వాటర్. రక్తం వచ్చింది, తర్వాత నీళ్ళు వచ్చాయి. అంటే శరీరం నీళ్ళు ఎందుకు వచ్చింది తెలుసా? ఇంకా శరీరం రక్తం లేదు. అంతగా మన కొరకు ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు మన పెళ్లి కుమార్తె సంఘం అంటే సంఘము కొరకు ఆయన ఎంతగా త్యాగము చేశారంటే, మీదలకు ఉండాలి. ఆయన మోసిన శిలువ 150 కేజీల బరువు. ఎన్ని కేజీలమ్మా? మన బుధ మీద 50 కేజీలు అంటే ఉంగిపోతాం. వేసే బుధాల మీద ఎంత ఉంది? 150 కేజీల బరువైన భారమే శివుడు మోసాడు మన కొరకు. ఆయన శరీరంలో గాయముడే ప్రాంతం అంటే ఏమి లేదు. అని కొరడాట కుట్టినప్పుడు, కొరడాట అది మామూలు కొండ కాదు. మనకి నూతుల్లో గేలం అంటారు కదా, ఆ గేలం మనం వేసి నూతుల్లో చేదలు పట్టుకొని చేస్తాం. అలాగంటే వేసే కొరడాట కుట్టినప్పుడు ఆ గేలం ముళ్ళు ఉన్నాయంట.
ఆయనకు అలాగే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్న 39 కొరడా దెబ్బ ఆ కొరడాతో కొట్టి అలా లాగుతుంటా ఆయన శరీరంలో నుండి మాంసము ముద్దలుగా మాంసం వచ్చింది. అంతగా మనకు గాయపరచబడ్డాడు. ఆయన అంతగా సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఇంకా లాస్ట్ వచ్చినాడు ఏమో తెలుసా, మాట గుర్తుంచుకోండి. యేసయ్య 2 చేతుల్లో, ఆయన కుడి చేతి తండ్రి గారి దేవుని చేతిలో ఉంది. ఆయన ఎడవ చెయ్యని చూసినప్పుడు పాపి అని మన చేస్తాం. ఆయన కుడి చేతులు ఎవరు చెయ్యొద్దామా, తండ్రి చేయి పట్టుకుని ఉన్నాడు కుడి చేతితో. ఎడవ చేతితో పాపి అని మన చేతులు పట్టుకుని ఉన్నాడు. లాస్ట్కి వచ్చాడు ఏం చేస్తుంది సార్, తండ్రి చెయ్యని విడిచిపెట్టాడు కానీ పాపి అని మన చెయ్యిని మాత్రం అని విడిచిపెట్టాడు. ఒకవేళ కానీ సిలువలో కానీ మన చెయ్యిని కానీ విడిచిపెడితే ఈ దినాన మానవ జాతికి రక్షణ లేదు, మానవ జాతికి పాప క్షమాపణ లేదు, మానవ జాతి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మన తండ్రి విడిచిపెట్టాడు కానీ యేసే మనల్ని మాత్రం పాపిని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాగ్దానం చేస్తాడు పాత కాలం, ఇదిగో నిన్ను విడివారు ఎడబాయరని వాగ్దానము చేసిన వాడు మన రక్షకుడు విమోచకుడు యేసయ్య. కాబట్టి తండ్రి చెయ్యి అందుకే అంటాడు కదా 4వ మాట ఏమంటారు సార్, వాట్ ఇస్ ద 4th word was spoken by the Lord Jesus Christ on the cross అని సిలువలో పలికిన 4వ మాట ఏంటి సార్, ఏలి ఏలి లాభా సమస్తాడు, నా దేవా ఈ వేళ నా చెయ్యిని, నా దేవా మై ఫాదర్ వై యు ఫోర్సేక్ మీ లార్డ్, నా దేవా నువ్వు నన్ను నేల విడిచింది నాయన అంటే తండ్రి చెయ్యని విడిచాడు కానీ యేసయ్య మాత్రము పాపి అయిన మన చెయ్యని విడవలేదు. అది విడిచిపెట్టుంటే ఇది నాన్న మానవ జాతికి రక్షణ కానీ మానవ జాతి విమోచన కానీ మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంతగా సంఘాలంటే అంతేనా. అలాగే దీని వాక్యం చెప్పి మన నిన్ను వల్ల నీ పొలిగివారు అంటే మన శరీరాన్ని అంతగా శ్రద్ధగా తీసుకుంటాము, మన శరీరాన్ని మనం ఎలా పోషించుకుంటాము. లవ్ యువర్ నైబర్ యాజ్ లవ్ యువర్ సెల్ఫ్ అని మనం అనుకుంటాము కదా. చాలా సందర్భాల్లో యాకోబు రాసిన పత్రికలు యాకోబు రాస్తాడు కదా, ఏమంటే తెలుసా, దేవుని ఎదుట నిష్కల్మషమైన భక్తి ఏదనగా అంటే భక్తి అంటే మనం అనుకున్నది ఏంటంటే చాలా మంది భక్తి అంటే పూజలు చేయడం, నోములు చేయడం, రథాలు చేయడం, అమ్మ అక్కడ నదుల్లో మునగటం, లేకపోతే క్రైస్తవులు అనుకుంటారు. ఏమనుకుంటారంటే ఏముందిరా యేసయ్య నమ్మడం అంటే ఒక రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తారు. యేసయ్య నమ్ముకోవడం అనుకో కాదు. రోజుకి 10 అధ్యాయాలు చదువుతున్నాను గొప్ప, అది కాదు గొప్ప. ఏంటి గొప్ప తెలుసా, నీ పొరుగు వారిని ఏం చేయాలి, లవ్ యు ఉన్నాయి. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ యాకోబు రాసిన పత్రిక యాకోబు రాస్తాడు కదా, ఏమంటే దేవుని ఎదుట పవిత్రము నిష్కల్మషమైన భక్తి ఏదనగా 2 విషయాలు చెప్పాడు. ఒకటి విధవరాలను ఆదరించాలని, 2వదిగా దిక్కులేని బిడ్డలను ఆదరించాలని. ఏం చేయాలంటమ్మా, ఒక మాట తెలుసా, ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సర్వీస్ అనేటప్పటికీ ప్రపంచంలో ఒక పేరు జ్ఞాపకం వస్తుంది. ఏ దేశమైనా, భారతదేశమే కాదు, అమెరికా కాదు, కెనడా కాదు, జర్మనీ కాదు, ఆస్ట్రేలియా కాదు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మానవులకు సేవ చేసిన ఒక పేరు చెప్పండి, వెంటనే ఎవరి పేరు చెప్తారమ్మా, మదర్ తెరెసా. మదర్ తెరెసా she served the people in a mighty way. మానవులు ఎంతగా సర్వీస్ చేసిందంటే అంత సర్వీస్ చేసింది. అది చూద్దామని నేను లాస్ట్ ఇయర్ కలకత్తా పట్టణం కేవలం అక్కడికే వెళ్ళాను. ఆమె ఎవరో తెలుసా, ఐరోపా ఖండంలో యుగోస్లావియా అనే దేశములకు చెందిన యవ్వన కాలంలో అంతా ప్రపంచ పర్యటన చేస్తూ కలకత్తా పట్టణానికి వచ్చింది. ఆ కలకత్తా పట్టణానికి వచ్చినప్పుడు ఆ దినాలు అంచి అనుకుంటాను ఒక 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితం మాట. ఆమె కలకత్తా పట్టణానికి వెళ్తే అంటే భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి. మద్రాస్ ఉంది, లేకపోతే బెంగళూరు ఉంది, ముంబై ఉంది, ఢిల్లీ ఉంది. అన్ని పట్టణాలు ఎక్కువ జనాభా కలిగిన పట్టణం ఏంటంటే కలకత్తా. 4 కోట్ల మంది ఉంటారు. ఎన్ని వందల కిలోమీటర్లలో కలకత్తా పట్టణాలు ఉంటారు. నేను వెళ్ళాను కాబట్టి నేను చూశాను. ఆ కలకత్తా పట్టణం వచ్చింది. కలకత్తా పట్టణం అంట 5 లక్షల మంది దిక్కులోని పిల్లలు ఉన్నారన్న. ఎవరమ్మా దిక్కులు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు. వాళ్ళు ఎవరో తెలుసా, వేసేది కుటుంబాలు బాగా పేదరికంలో బిడ్డలు వదిలేస్తే వారిని చూసి అప్పుడు ఎవరి కాలంలో మంచి ఎవరు ఉన్నారు
నేను అనుకుంటా ఒక 20-10 సంవత్సరాలు ఉంటాయి. అంత యవనంలో ఆ పరిస్థితి చూసి ఈ లక్షల మంది పిల్లలకి ఆధారం లేక వీధి వాళ్ళుగా ఉన్నారని ఆమె వెంటనే తన లైఫ్ని డెడికేట్ చేసుకొని ఐరోపా ఖండానికి అక్కడికి వెళ్ళకుండా, యాక్చువల్గా మదర్ దేశం పూర్తిస్తుందా ఆ దేశానికి వెళ్ళకుండా. ఇప్పుడు మనం ఎవరున్నామనుకోండి, ఏదో మామూలు గ్రామానికి వెళ్ళండి అని వెళ్తాం. మనం విశాఖపట్నం అలవాటు పడిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి వాళ్ళు తిరిగి రారు. ఎవడొస్తున్నప్పుడు నేను వెళ్తే గుర్తుంచుకోండి, ఆ కంట్రీకి వెళ్ళి తిరిగి అక్కడ లగ్జరీ లైఫ్కి అలవాటుపోయి ఇండియాకి రావడానికి ఇష్టపడు. అలాంటి ఐరోపా ఖండానికి విడిచిపెట్టి కలకత్తా పట్టణానికి వెళ్ళి ఆమె 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒకసారి అంట ఆమె ఒక చార్టీలో ఒక హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే ఒక బెడ్ మీద ఒక రోగి పడుకున్నాడంట. ఆయన శరీరం కాళ్ళ చేతుల్లోనంట మొత్తం శరీరం అంతా భయంకరం వాసన కొడుతుందట. ఆ పసలాగా ఉంటుంది కదా, ఆ పస అంతా ఒళ్ళుండా కారుతుందట. డాక్టర్స్ ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఈమెతో పాటు బెంగాల్ సీఎం ఉన్నాడు, బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆయన కూడా దగ్గర రావడానికి వేసుకోవాలి. వెంటనే వెళ్ళిందంట. ఒక డాక్టర్ పిలిచిందంట, మదర్ దేశ డాక్టర్ పిలిచి ఏంటి అంటే నాకు ఏదో డాక్టర్ చెప్పారంట. వెంటనే తను చెయ్యి పెట్టిందంట, ఎక్కడైతే రసిలా కారుతుందో అది పట్టుకొని ఇలాగా నాలుగుతో చూసిందంట. డాక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. డాక్టర్స్ ఎవరి దగ్గర రావట్లేదు, బంధువులందరూ విడిచిపెట్టి. అటువంటి రోగి అది చాలా ప్రమాదం. ఒక్కసారి ఇన్ఫెక్షన్ అంటుకుంటే చనిపోవడమే. అటువంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఆ గాయాన్ని ఇలా పట్టుకొని రసి తీసి ఆ టేస్ట్ పెట్టుకొని చూసిందంట. అందుకే అంత నోబెల్ ప్రైజ్ వచ్చింది. తప్పకుండా దేవుడు నామం. అందుకే భారతదేశం ఉన్నాడు సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ, సర్వీస్ ఆఫ్ గాడ్, మానవ సేవే. అందుకంటున్నాడు కదా, ఒకటంట విధవరాలను ఆదరించాలంట, రెండోది ఏం చేయాలంటమ్మా, దిక్కులేని ఒక మాట తెలుసా, అమెరికా దేశం నంబర్ 1 కంట్రీ. ఆ దేశం అంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి తెలుసా? అనుకుంటారు అమెరికాలో పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అమెరికాలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అమెరికాలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, అమెరికాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రపంచం అంతటి వాట్ ఈస్ ది క్యాపిటల్ అమెరికా. అది కాదా ఆ దేశం అభివృద్ధి పొందుతాడు. ఆ దేశం అభివృద్ధి పొందడం మెయిన్ కారణం ఏంటి తెలుసా? వాట్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమెరికా. ఆ దేశంలో అమ్మా భారతదేశంలో కదా తప్ప ఆఫ్రికా ఖండం కొన్ని లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తుంటారు. మనకి బాక్సుల ప్రైజ్ బాక్సులు వచ్చాయి, ఎంతమంది గుర్తులు చేయించారు? అందరు చాలా మంది తెలుసు. అవి ఎక్కడ నుంచి వచ్చాయి తెలుసా? ఇండియాకే కాదు చాలా దేశాలు పంపించారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇలా పేద దేశాలు, ఆఫ్రికా దేశాలు, నైజీరియా, ఉగాండా దేశాన్ని పంపించారు. అవి ఏడు తెలుసా? తల్లిదండ్రులు, అమెరికాలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆ పిల్లలు ఏం చేశారంటే ఆ పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా ఒక డిబ్బీ పెట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని డిబ్బీలు వేసారంట. కొంతకాలం అయిన తర్వాత ఆ డిబ్బీ పగలగొట్టి చూసిన డబ్బులు ఉన్నాయి, వాటితో గిఫ్ట్లు కొని ఇండియాకి పంపించారు. చూసారా ఎలాగుందో? ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ సర్వీస్ ఆఫ్ గాడ్. అంటే వాడు చూడొకసారి అనగా మన నిజమైన భక్తి ఏంటంటే ఒక కాలం మీద ఉండడం మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, ఉపవాసం ఉండడం మంచిదే, దేవుని మందిరానికి రావడం మంచిదే, దేవుని భయభక్తుల జీవితం మంచిదే. కానీ అన్నిటికంటే దేవుడు హర్షించే భక్తి ఏంటి తెలుసా? ఒకటి విధవరాలను ఆదరించాలంట, దిక్కులేని బిడ్డలకు ఎలా ఉండాలంట, ఆదరణకరంగా ఉంచాలంట. ఏసారు సార్ దేవాలయంలో ఉన్నాం. ఎక్కడున్నారమ్మా ఏసా? జీసస్ వాజ్ ఇన్ ద టెంపుల్. సొలొమోను కట్టబడిన ఆలయము, అత్రాడిహేమియాలో కాలం కట్టబడిన ఆలయము, అదేవిధంగా హీరోలు కట్టిన ఆలయం లేచి అన్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు. యూదులు ఎలాగున్నా తెలుసా? వాళ్ళ సోపులో పుదీనాలో కూడా వాళ్ళకి దశభాగం ఇస్తారు. వస్తున్నారు, ఒక్కొక్కరు ఇంత సంఖ్యలు వేస్తున్నారు కానుకలు. Jesus was observing that. Jesus was observing that. Jesus is watching that. ₹1,000 ఎంతో ధనం తీసుకొని చేస్తున్నారు. విగ్రహాలు ఇండియా ఏం చేసిందమ్మా? ఎన్ని కాసులు? ఏది గొప్ప అని చెప్పాడు ఏసియా? వీళ్ళందరూ కూడా కలిగిన దాంట్లో వచ్చారు. ఆమె కలిగిన దాంట్లో ఇచ్చింది. చెప్పండి ఇప్పుడు గొప్ప ఏది? కలిగిన దాంట్లో ఇవ్వడం గొప్ప, కలిగిన దాంట్లో ఇవ్వడం గొప్ప? అమ్మా కలిగిన దాంట్లో ఇచ్చింది. శారవపతి విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ శారవపతి గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యంలో క్లియర్గా ఉంటుంది. దేవుడు ఏది అని కాపులతో పోషించాడు,
ఆ తర్వాత అంటాడు ఏలియాతో దేవుడు, ఇగో జీవము కలిగిన దేవుడు, గో టు దట్ విలేజ్. ఆ సార్పుని ఊరికి వెళ్ళి అక్కడ ఎవరున్నారు, ఒక ఇద్దరు ఉన్నారు. ఆమె ఆరుడు పోషించబడుతున్నాడు. వెంటనే ఏలియా బయలుదేరి వెళ్తున్నాడు. ఆ ఊరు గవిడి దగ్గరకు వచ్చాడు. వృద్ధురాలు ఏం చేస్తుందంటే ఏమో పొలలు ఏరుతుంది. తను బిడ్డతో పాటు పొలలు ఏరుతుంది. చిన్న కుర్రాడు ఏరుతుందా విధరాలు, వయసు వాళ్ళ విధరాలు, బలమ శక్తి ఉడికిపోయిన విధరాలు. వెంటనే ఏలియా అన్నాడు కదా, అమ్మా కనుక ఏలియా దేవుని అభిషేకం కలిగిన వాడు, ఏలియా దేవుని దర్శనము కలిగిన వాడు, ఏలియాకి దేవుడు అభిషేకం ఉంది కాబట్టి వెంటనే ఏలియా గ్రహించాడు. God is doing so many wonders in the life of that widow. వెంటనే ఏలియా అన్నాడు కదా, అమ్మా పెట్టడానికి ఏమైనా ఉందా అన్న. వెంటనే అన్నాడు కదా, అయ్యా కొంచెం పచ్చడి పిండి ఉంది, గుడ్లో కొంచెం చూడండి. ఇస్రాయేల్ దేశం అంతా కరువు ఉంది, ఇస్రాయేల్ దేశం అంతా లేడుతనం ఉంది. ఇదిగో నేను చనిపోయే ముందు నేను కొంచెం ఆ ఉన్న కొట్టు పచ్చడి పిండిని ఒక రొట్టిగా చేసుకొని తిని నేను చనిపోవాలనుకుంటాను. అప్పుడు ఏరియమన్నాడు తెలుసా, అమ్మా మొట్టమొదటి నువ్వేం చేస్తావంటే ఒక చిన్న అప్పమ్మ రొట్టెని చేసుకొని నాకు తీసుకురామ్మన్నాడు. ఎందుకన్నాడు తెలుసా, తీసుకురా ఒకసారి ఒక చిన్న రొట్టెని చేసుకొని తీసుకురా అన్నాడు. అంటున్నావు ఏం చేసిందంటే అప్పుడు ఏరియా ఒక మాట అన్నాడు, ఇదిగో దేవుడి గాడ్ ఇస్ గోయింగ్ టు విజిట్ దిస్ నేషన్. దేవుడి దేశాన్ని దర్శించబోతున్నాడు. దేవుడి దేశంలో సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. ఏ దేశంలో అయితే కరువు కాటుకాడుతుందో అదే దేశంలో దేవుడి సారమైన జల ప్రవాహాలు ఇవ్వబోతున్నాడు, పాడి పంటలు ఇవ్వబోతున్నాడు. మొట్టమొదటి చేసి ఒక చిన్న రొట్టెలు తీసుకుని రమ్మన్నప్పుడు ఆ ప్రవక్త నమ్మింది, వెళ్ళి రొట్టెలు తీసుకుని వచ్చింది. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, ఇదిగో ఈ కరువు తీరిపోయే వరకు యెహోవా దేవుడు జీవము కలిగిన మహిమ కలిగిన ఆత్మ కలిగిన దేవుడు ఈ భూమి మీద వర్షము కురిపించే వరకు నీ తొట్టులో పిండి అవ్వదు, నీ పుట్టులో నూనె అవ్వదు. చప్పకూడదు దేవుడు వాక్యం ఏముందంటే, ఇదిగో సింహం పిల్లలు నేమి కలివే ఆకలి కొని కానీ నా యందు విశ్వాసం ఉంచి వారికి ఏ లోటు కానీ ఏ కుదువు కాదు. వాళ్ళు కొదువు ఉంటుందా, లోటు ఉంటుందా? ఎప్పుడు కొదువు ఉండదు. సింహం పిల్ల అంటే సింహం అంటే కింగ్ ఆఫ్ జంగిల్ అంటారు. సింహం పిల్లకి ఏమి లోటు ఉండదు. సింహం అంటే ఎటువంటి శిశువునైనా చెప్పగలదు. సింహం పిల్లకి సమృద్ధిగా ఉంటుంది. ఒకవేళ ఆ సింహం పిల్లలకి ఒకవేళ లేమొచ్చి ఆకలేదు కానీ నా యందు విశ్వాసం వారికి ఏ గురువా వాళ్ళ మూలవాక్యం కొంత సమయం అవుతుంది. అందుకని గ్రంథం ఏమంటే, శివరుని వాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో ఓనర్ ఎలా దేవుడు నమ్మడిందో చెప్పండి. విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ అవర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, మన పూర్ణ బలంతో పూర్ణ మనసు. half-hearted people, the God will let the half-hearted people. సగం కాదు, దేవుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, మన పూర్ణ వివేకంతో ఆయన ప్రేమించాలి, మన పూర్ణ బలముతో యేసయ్యను ప్రేమించాలి. అదే వారి పూర్ణ హృదయంతో ఆయన్ని. ఆ తర్వాత తాను నీకు విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడంట, కొట్టివేశాడు. అంటారా మాట తెలుసా, ఎక్కడ కొట్టివేశాడంట, సిలువలో. మానవుల కొరకు రక్తము కార్చటము ద్వారా, మానవుల కొరకు ప్రాణము పెట్టడం ద్వారా అని శరీరం దున్నబడ్డాది. మన శిక్షను ఎవరు భరించారు చెప్పండి? ఎవరు భరించారమ్మా? మన శిక్షణ వేసే భరించారు. ఇంకా మనకు శిక్ష లేదు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు. ఈ లోకంలో మాత్రం మనం చేసిన దోషాలు, మనం చేసిన పొరపాట్లేదు కొన్ని పరిస్థితులు అర్థమవుతుందా? ఇలా శరీరాన్ని విషయానికి శిక్ష అనేది క్రైస్తవులే. అందుకే దేవుని వాక్యాలకి యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్లో ఉంది. ఏ శిక్ష కూడా మనకి, అందుకని మనం పొందవలసిన శిక్ష ఎవరు పొందారు? మన కొరకు ఆయన యజ్ఞ పశువుగా లోకాల కొరకు. మన చేతులు మేకలు కొట్టాలి, మనకు బదులు ఆయనకి చేతుల్లో మేకలు కొట్టాలి. మన కాళ్ళకి మేకలు కొట్టాలి, మనకు బదులు ఆయన కాళ్ళకి మేకలు కొట్టాలి. మన తలతో చేసిన దస్తాలకి మన తలకి మొల్లకేంటి పెట్టాలి, ఆయన తలకి మొల్లకేంటి పెట్టాలి. అది శరీరం అంతా దున్నబడ్డది సాధ్యం. అందుకని యెహోవా కొట్టివేస్తున్నాడు. తర్వాత శత్రువుని వెళ్ళగొట్టినాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా ఎవరున్నారని చెప్పండి. ఇప్పుడు చేతి ఎడం చేతి ముందు వైపు ఒకసారి చూసుకోండి. అమ్మ ఒకసారి నేను చెప్పింది దాని కుడి చేతి చూడండి, ఎడం చేతి చూడండి, ముందే ఒకసారి చూడండి.
ఏమనుకుంటారు? ఇది అనుకుంటా తెలుసా? అమ్మనప్పుడు పోయి పలాంటి కూర్చున్నారు, ఎడం వైపు పలాకని కూర్చున్నారు, ముందు ఒక లవరం కూర్చున్నారు. కాదు, దీని వాక్యం ఏం చెప్పి తెలుసా? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. గార్డెన్ ఏంజల్స్, ద గార్డెన్ ఏంజల్స్ గాడ్ పీపుల్ మనల్ని కాపాడేది. అదే మరి దేవుడు ఎలాగో ఆవరించి ఉన్నాడంట. ఒకసారి సామ్ 139 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావని మాట్లాడతాం. సామ్ 139 139 కీర్తన. వెనుకను ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావంటే ఆయన మనల్ని ఎలాగున్నాడంటే మన చుట్టూ ఆయన ఉన్నాడు. అదే సామ్ 125 ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు ఇది మొదలుకొని దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. సామ్ 125 125 కీర్తన. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మన రిఫరెన్స్ ఆల్రెడీ చెప్పారు, కానీ మీరు చూడాలి. 125 సామ్ 125 వర్సెస్ 2. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. ఎవరు చెప్తున్నారంట? ఎవరు చెప్పిన మాట? నేను చెప్పిన మాట కాదని, ఓ దేవుడు చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పారు? ద గాడ్ హిమ్సెల్ఫ్ స్పోక్. దేవుడు చెప్పిన మాట ఇది. అది మన చుట్టూ ఉన్నాడంట. ఎందుకంటే ఈ సరిసరి నేత్రాలతో పళ్ళకు విషయాలు చూడలేం. మనం అనుకోండి మన పక్కన వరకు కూర్చున్నారు, ముందు వరకు కూర్చున్నారు, వెనక వరకు కాదు. చుట్టూ ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? ఈ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడు. మనం మాట్లాడిన సామ్ 121 ఉంటుంది. 120 కీర్తన ఏమంటే యెహోవా నీ కుడి పక్కన నీకు నేరుగా ఉండును. సామ్ 91 90 కీర్తనలు ఉంటుంది. ఒకసారి చూడండి. మహోన్నతని చాటుకు నివసించేవాడు ఆయన నీ పాదం తొట్టిల్లుంది. నీ కాపాటుగా ఆయన దూతలను ఆజ్ఞాపించు. పగల ఎండ దెబ్బ గాని రాత్రి వెళ్ళే దెబ్బ గాని నీకు తలవదు. అంతేనా? తగ్గుతుంది? ఎండ దెబ్బ తగ్గుతుందా? ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కాపాడేవాడు, మన భద్రపరిచేవాడు, మన పక్షముగా గొప్ప కార్యాలు చేసేవాడు, మన రక్షణ విమోచనం చేసేవాడు. అందుకే యెహోవా మీ మధ్య ఉన్నాడు, మీకు మీకు లాచాలు కంప్లీట్ చేసి యెహోవా మీ మధ్య ఉన్నాడు. డెఫినెట్గా ముగించారు. ఏడు సంభవించింది చెప్పండి ఒకసారి. ఏడు సంభవించిందమ్మా ఇప్పుడు చెప్పండి. భయం ఉన్న వాళ్ళు చేయి చూపించారు ఒకసారి. భవిష్యత్తు భయం ఉన్న వాళ్ళు చేయి చూపించారు. ఎక్కడెట్టానమ్మా ఎలా బతుకుతానో, ఎలా నేను బిడ్డలు పోషించుకుంటానో, ఎలాగ నేను సమృద్ధికుంటానో, ఎలాగ జీవితం ఏంటో ఆ భయం ఉన్న చేయి చూపించింది. అమ్మా చాలా మంది చేతులు కనిపించట్లేదు, కానీ మన అందరికీ ఉంది. అందరికి ఉందా భయం? అమ్మా నా కూతురు పెళ్ళి ఎలాగవుతుందో, నా మనవరాలు పెళ్ళి ఎలాగవుతుందో, నాకు అప్పుడు అప్పులో 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయి, ఆ 10 లక్షలు అప్పుడు ఎలా తీరుతాయో, అయ్యంత భయంకర రోగం వచ్చింది, అందులో నేను కాపాడబడతానా, నాకు అనేకమైన భయాలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్పిందమ్మా? ఏది పట్టుకోవాలి మన జీవితంలో? ఏం పట్టుకోవాలి మన జీవితంలో? You have to pick the God's word. You have to pick the God's word. You have to pick the God's word in our life. మన జీవితం ఏది పట్టుకోవాలి? వాక్యాలు పట్టుకోవాలి. దేని వాక్యంలో క్లియర్ గా చెప్పి ఎవరు రాయబడిందంటే ఇక మీదట నీకు, అమ్మ బైబిల్ ఉన్న అందరూ చూడండి ఏముంది అక్కడ వచ్చిన, ఇక మీదట నీకు ఏం చెప్పింది బైబిల్? ఏం చెప్పాడు? ఇక మీదట నీకు ఏం సంభవించదమ్మా? అపాయం సంభవించదు. ఒక మాట తెలుసా? చనిపోయిన శవాలు వేసిన తిరిగి లేపాలి. అందరూ చెప్పిన మాట, చనిపోయే శవాలు తిరిగి లేపడ్డాయి. అది వేసే నమ్ముకున్న వారు సేవకుల చేతులు ఎన్నో జరిగేలా చనిపోయిన శవాలు లేచలేదు. ఓ దౌర్జన్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంత అయింది. ఒక ఎవరో చనిపోయాడంట, ఒక ఆయన మధ్య వయసు ఆయన. వెంటనే ఏం చేశారంటే పాడ మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యం వాక్యం చెప్పడానికి అని వెళ్తుంటే, కార్లు వెళ్తుంటే ఒక శవాలు తీసుకెళ్ళిపోతారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటుందా? గో మై సర్వెంట్ ఆఫ్ గాడ్, గో అండ్ ప్రే ఫర్. వెళ్ళి ప్రార్థన చేయు.
వెంటనే కారు ఆపాడు రోడ్డు పక్కన. వెళ్ళాడు, వెళ్ళిపోతే పాడినన్నాడు, ఒకసారి పాడి తెచ్చండి. ఆమె ఆయన చర్చి ప్రీస్ట్కి ఆ క్రైస్తవ బంధుపోతకండి, కాబట్టి మీరు పాడి తెచ్చండి. ఎవరైతే చనిపోయాడు కూడా ఆయన బతుకున్నాడు. వాళ్ళు అపోహపడ్డ, ఏంటి చనిపోయి ఎవరు తీసుకెళ్ళి దహనం చేయడానికి మేము తీసుకెళ్తుంటా శ్మశానానికి, ఈయన ఇంకా బతుకున్నాడు అంటాడేంటి? ఆపండి ఒకసారి ఆ దింపండి అని. అందులో ఆయన అన్నాడు, ఏమో అంటాడు కదా తిప్పుదాం హిందీలో అన్నాడు, ఏదో అంటాడు కదా తిప్పుదాం పోతే చూద్దాం అని. ఇలా కాబట్టి ప్రార్థన చేశాడు. ఆ పాడి కట్టిన శవం ఏంటైందమ్మా? చనిపోయిన శవాలే వేసే లేపాడు కదా. చనిపోయిన 4 ధనాలు అయిపోయింది, సరే కుళ్ళిపోయింది. అటువంటి శవాన్నే లేపిన వాడు మన జీవితంలో అద్భుత కార్యం చేయడా అమ్మా? అంతరా కాదా? ఒకసారి ఎన్ని హల్లు చేద్దాం. హల్లెలూయా. ఇంకా బిగాలు చేద్దాం, ఇంకా బిగాలు చేద్దాం. అందుకని దేని వాక్యంలో ముగించేస్తున్నాను. క్లియర్ గా రాయబడిన మాట ఏంటంటే, ఇక మీదట నో మోర్ ప్రాబ్లమ్స్, నో మోర్ ప్రాబ్లమ్స్. ఇక మీదట నీకు అపాయము ఏడు సంభవించదమ్మా? మాట పట్టుకోవాలి నాయన. నువ్వు వాగ్దానం చేస్తావు, లార్డ్ యు మేడ్ ఎ కవెనెంట్ ఇన్ ద బైబిల్. ఇది మనుషులు చెప్పిన మాట కాదు, ఒక దైవజనుడు చెప్పిన మాట కాదు, ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు. నీ బైబిల్ నువ్వు రాయిస్తావు నాయన. భూమి ఆకాశాలు గతించవచ్చు కానీ నీ మాటలో ఒక సున్నైనా పొల్లైనా తప్పదని వాక్యం అనమాట. నీకు అపాయం సంభవించదని దీని వాక్యం రాయిస్తావు. అంతేనా? ఇక మీద నీకు అపాయం. దాని ముందు ఒక మాటను చూడండి సార్, దాని ముందు మాటలు చూడండి. దాని ముందు మాట ఏమో తెలుసా? మీకు విధించిన శిక్షని యెహోవా కొట్టివేసినాడు. ఏంటమ్మా అంటే మనం ఏమనుకుంటాం? మన శత్రువులు అంటే ఇరుగుబడి వరకు అది గొడవ ఉందనుకో, వాళ్ళు మన శత్రువులు అనుకో. దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. గుర్తుంచుకోనమ్మా. అమ్మ నా గొంతున్న ఒకసారి చేసి చూపించండి. అమ్మ నా గొంతున్న వాళ్ళు అందరూ చేయొద్దు ఒకసారి. ఏంటమ్మా వాళ్ళకి? నీ పక్కన నీ భర్త నీకు శత్రువా? భర్త తాగిసి తిరిగిస్తాడు, నీ భర్త శత్రువు అయిపోతాడా నీకు? అమ్మా హైందవ ధర్మంలో అయితే అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి ప్రమాణాలు చేసుకొని దైవ సాక్షిగా వాహనం జరుగుతాం. నీ భర్త మీకు ఏదో చూడట్లేదని నీ భర్త ఆగేస్తాడు, నీ భర్త నీకు శత్రువా? యువర్ హస్బెండ్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ. తల్లిదండ్రులు సరిగా పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులకు శత్రువులా? మన శత్రువు ఎవ్వరు లేదు. శత్రువు ఎవరు తెలిస్తే మనకి? పాపం శత్రువు, అపవాది మన శత్రువు. ఎవ్వరు గుర్తుంచుకోనమ్మా, ఎవ్వరు మన శత్రువులు కాదు, అందరూ మన మిత్రులే. అర్థమవుతుంది చెప్పిన మాట. మనం అవమానించినా వాళ్ళు మన మిత్రులే, మన కష్టాలు పాలు చేసినా వాళ్ళు మన మిత్రులే, మన కోట్లు పాలు చేసినా వాళ్ళు మన మిత్రులే. మనకి ఎవ్వరి లోకంలో శత్రువులే. అంతేనా? ఒక్కసారి ఒక మాట వినండి, ఒక్క మాట వినండి. ఒక మర్మం చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువారు పాపిని ద్వేషించలేదు, పాపాన్ని ద్వేషించారు. అటువంటి చెప్పిన మాట. జీసస్ నెవర్ హేట్స్ ద సిన్నర్ బట్ జీసస్ హేట్ ద సిన్. అర్థమైన మాట. దేన్ని ఆయన అవాయిడ్ చేస్తాడు చెప్పండి ఒకసారి? పాపిని ఆయన ద్వేషించలేదు, పాపాన్ని ద్వేషించాడు. పాపిని ద్వేషించలేదు. అంతేనా? ఒకళ్ళ భర్త తాగుబోతు అనుకో, ఆయన తాగుని ద్వేషించాడు, నీ భర్తను ద్వేషించాడు. అర్థం చెప్పిన మాట. నీ బిడ్డ నీ మాట వినలేదు అనుకో, వాళ్ళని అవిధేయతను ద్వేషించు. అంతేనా? కానీ వారిని ద్వేషించు. ఏది ఒక మాట తెలుసమ్మా? ఎక్కడమ్మా వాడికి ఎంత అల్లరి చేస్తాడంటే, మగరత్నం చెడు నాకేమో కాలు పీకేస్తాయి. నేను బయట మీటింగ్లో వచ్చేటప్పటికి ఏడుపు ఎత్తుకోవచ్చు, గంటకోసారి బయట తీసుకురావాలి. నేను అంటాను పాశం గారితో తోపడక, ఇంతకాలం దేవుడు పెట్టించారు. అంతేనా? ఎంత పేషెంట్ చెప్పితే నమ్మరు. మన మీటింగ్కి నేను వెళ్ళాలి, స్నానం చేయొద్దండి, ఎంత ఏడ్చేస్తాడు. అటు మీటింగ్కి వెళ్ళాలో తెలియట్లేదు, ఇటు బిడ్డను చూడాలో తెలియట్లేదు. ఆ బిడ్డను ద్వేషిస్తావమ్మా? 9 నెలల బిడ్డ అంటే ఎక్కడ ఎందుకు ద్వేషిస్తావా? ఒక కాదు వాళ్ళ అమ్మ దగ్గర జుట్టు నేను 35 ఎత్తుకు లాగేసాడు. అచ్చు పట్టుకోవడం పట్టుకోవడం లాగి 35 ఎత్తుకు లాగేసాడు. ఆ బిడ్డను ద్వేషిస్తావా మనం? దేవుని దృష్టిలో మనం అంత అలాగే. నిజమైన దేవుడిని తెలుసుకోగలుగుతారు, నిజమైన రక్షకుని తెలుసుకోగలుగుతారు, నిజమైన విమోచకుని తెలుసుకో లోకమని ఉన్నాం. మనం కూడా బస్పిటల్తో సమానం దేవుని దృష్టిలో. అవునా కాదా? అవునా? చేపించండి. ఆయన మనం ద్వేషిస్తే మనకి రక్షణ ఎక్కడ ఉంది?
నీవు నేను పుట్టిన మంచిగా పుట్టామా? నువ్వు నేను మంచిగా పుట్టామా ఈ లోకంలో? అది కదా. నేను ఎవరి కాలంలో మా ఫ్రెండ్స్ మీట్ అయ్యేది ఒకసారి 2019 వెళ్ళడానికి అమ్మాయిలు అంటే తప్పుకుంటారు. 25 సంవత్సరాలు కలిసి వాళ్ళు ఏం చేస్తారని చూసి భయపడి పక్కకి తప్పుకుంటున్నారు. ఎందుకో తెలుసా? నీ కాలేజీలోకి వెళ్తున్నట్టు అమ్మాయి తగ్గి పారిపోయి అంత రౌడీ బాక్సర్ గొడవల్లో ఎంతలాగుంటూ ఉన్నాడు. దేవుని సేవ సమర్పించుకుని ఎలాగైపోయింది మా యొక్క కోపాలన్నీ, మా రౌద్రాలన్నీ. యేసుప్రభు పాపాన్ని ద్వేషించాడు, పాపాన్ని ద్వేషించలే. జీసస్ నెవర్ హేటెడ్ సిన్నర్ బట్ జీసస్ హేటెడ్ సిన్. ఆయన పాపాన్ని ద్వేషించాడు కానీ పాపిని ద్వేషించలే. నీ భర్తలోడు దోషాన్ని ద్వేషించు కానీ నీ భర్తను ద్వేషించగా, వాళ్ళని చెడుగునాడు ద్వేషించు కానీ వాళ్ళని ద్వేషించగా. మనం కూడా దేవుడి అంత బిడ్డలా అనుకోవాలి. అంతేనా? ఏసై చెప్పాడు, నువ్వు మారు మనసు పొంది చంటి పెట్టిన తప్ప పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఏసై చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు చూస్తారా? అందుకేనంట మన శత్రువు అంటే ఏంటి తెలుసా? అపవాది మన శత్రువు. ఎవ్వరు మన శత్రువులు కాదు, గుర్తుంచుకో. ఎవ్వరు మనకి ఎవ్వరు మనకి భూమి మీద ఎవ్వరు శత్రువులు. అందరినీ మనం ప్రేమించాలి. అంతేనా? మనం ప్రేమించేవాడు ప్రేమిస్తే గొప్పతనం ఏంటి? మన శత్రువుని ప్రేమించి అది ఏసై చూపించిన ప్రేమ. ఇంకా మనం లోకములు ఉంటుంది కానీ, ఇంకా మన దేవునికి దూరముగా ఉంటుంది కానీ, ఇంకా మనం విగ్రహారాధన ఉంటుంది కానీ, ఇంకా మన దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడే మనం ప్రేమించాడు. అంతేనా? మనం మంచి భయభక్తిగా జీవితం వచ్చిందా దేవుడు ప్రేమించాడు వల్ల. వన్స్ వీఆర్ ఇన్ ది డార్క్, వన్స్ వీఆర్ డూయింగ్ ది ఐడియల్ పర్సన్, వన్స్ వీఆర్ నాట్ ఫిట్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఏమ్మా ఒకసారి ఇంటికి వెళ్తే అంటాడైనా, ఏమంటే చర్చికి రావచ్చు కదా అంటే అన్నాడైనా. అక్కడ ఉంటాడు, పేరు అనవసరం. మీ పాస్ అలాగే చెప్తారండి, చర్చికి రమ్మంటారు, పాస్టర్ అలాగే చెప్తారండి. ఈ క్రైస్తవులు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా. నేను అన్నాను వాళ్ళు ఎవరిని చూడకండి, ఏసై చూడాలి అంటూ లాస్ట్ అన్నాను కదా. అది బాగా ఉంటుంది. అయ్యారు పాస్టర్ బాబు బాగా చెప్పి నేను అన్నాను, చూడండి 6 నెలల తిరగకుండా చర్చికి వస్తాను మీరు అన్నారు. 2 నెలలు తిరగకుండా అప్పుడు అటువైపు 3 సంవత్సరాలు అయిపోయాయి. నేను అన్నాను 6 నెలల దగ్గర చర్చకు వస్తాను చూడండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 6 నెలల దగ్గర చర్చకు వస్తాను చూడండి అన్న. చెప్పేసి వచ్చాను. 5 నెలలు చర్చకొచ్చాను. 1 సంవత్సరం చర్చకొచ్చి అయ్యారు పాస్టర్ బాప్యం డాడీ ఉన్నారా, ఇద్దరికెళ్ళి బాప్యం ఇచ్చాను. అంతేనా? మనకి లోకంలో ఎవరు కూడా శత్రువులు కాదు. పాపం మన శత్రువు, త్రాగుడు మన శత్రువు, వ్యసనాలు మన శత్రువు. అంతేనా కాదా? అంధకార సంబంధం. అందుకే అంటాడు పౌలు రాసి బతికో, మనం పోరాడిన శరీరంతో కాదంట, అంధకార శక్తులతో అంట. వచ్చాక దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? శత్రువు ఆకలి గురించి ఏం పెట్టమన్నాడు? శత్రువు ఆకలి గురించి వచ్చిందండి. ఏం చేయాలమ్మా? నువ్వు అప్పుడు ఇది చేస్తావు, అది చేస్తావు. దట్ ఈస్ నాట్ ద రైట్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఫర్ ద క్రిస్టియన్. అది క్రీస్తు ప్రేమ అది కాదు. ఎంత శత్రువు మందిరికి వచ్చినా వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శత్రువు ఆకలికుంటే ఆహారం పెట్టమన్నాడు. అదే మాట అంటున్నాడు. శత్రువులు అంటే ఈ పరిస్థితులన్నింటినీ చక్కపరుస్తారంట. దానికి కారణం ఏంటంటే మన రక్షణ విమోచకుడు చేసి మన మధ్యలో ఉన్న చప్పలు కొట్టి ఆయన సంగతి విడిచిపెట్టి దేవుడు అంత మాత్రం కాదు, ఆయన కాపులను విడిచిపెట్టేంత దేవుడు అంత మాత్రం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మళ్ళా మన మందిరంలోకి వెళ్తాం, మళ్ళా 1000 మంది ప్రజలు వస్తారు, బలమైన సేవ జరుగుతుంది. వాక్యంలో మాట ఉంటుంది, కడవర మందిరం మహిమ మునిపటి మందిరాన్ని ఏది మహిమ కలిగింది? మొదటి మందిరమా కడవర మందిరమా? ఆ రోజు ఎప్పుడు జ్ఞాపకం ఉంది. ఒక రోజు నేను ఆరాధన నడిపిస్తుంటే చర్చి లోపల చర్చి కట్టి కొత్తలో లోపల కూర్చున్న ప్లేస్ లేదు. 3-4 ఆదివారాలు ఏం చేసి బయట టెంట్ వేసి పెట్టి అక్కడ ఎట్లా మళ్ళీ రమ్మంది. పాటలు ఉండేటప్పుడు పాత తంద పాటలు కూర్చొని ప్లేస్ ఉండేది కాదు. ఇంకొచ్చిన తెలుసా? చాలా మంది ఇంకా రావడానికి ఇక్కడ మన దగ్గర రావడానికి ఇష్టపడతారు. చాలా మంది, ఏదో 10 మంది 20 మంది కాదమ్మా, అందరూ రావడానికి ఇష్టపడతారు. కానీ కూర్చొని అక్కడ ఉంది ప్లేస్. ఒక చంపాలు అక్కడే కూర్చుంటాడు, ఆ రేణుకి గారు అక్కడే కూర్చుంటాడు. పెద్ద వయసు చూసారా, చంటి పెట్టిన వేసుకుని కూర్చుంటాడు. ఎందుకంటే దేవుడు మనతో, దేవుడి సన్నిధి మనతో. ఇద్దరు మూలవాక్యం ఏంటంటే
యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీద మనకి ఏంటి నమ్మదు. ప్రపంచంలో ఏ స్థానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అమ్మ ఎటువంటి వ్యాపారాలకు వెళ్ళినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటామని నడిపించబడినారు. మన వచ్చిన 24 పబ్లిక్ మీటింగ్ వాక్యాన్ని పిలిచాడు. ఆ షిప్లోకి వెళ్ళి 7 నెలలు ఉండి వచ్చాడు. షిప్లో 7 నెలల భార్య లేదు, బిడ్డ లేదు. చాలా కూడా తెలుసా, ఆ షిప్ ఏంటవుతారో తెలియదు, తిరిగి వస్తాను లేదో తెలియదు. గల్ఫ్ కంట్రీస్ అంటే బాగుంటాయి అనుకోండి, నేను వెళ్ళాను. కడితే చిన్న పొరపాటు జరిగింది, అది నా జీవితం అక్కడ అయిపోతుంది. అక్కడ చెప్పింది, ఒక్క చిన్న పొరపాటు కానీ దుబాయ్లో కానీ ఖతర్లో కానీ సౌదీ ఈ కంట్రీస్ జరిగితే మళ్ళా భారతదేశానికి వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ జీవితం అంతా అక్కడ జైలు ఉండాల్సింది. మనం ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూస్లీ మేనిఫెస్ట్. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనం విడిచిపెట్టాం. అదే మాట ఇక్కడ వాక్యంలో ఏమది, యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీద ఏది సంభవించదు, అపాయము. తుఫాన్ ఎన్నో ఆపిన దేవుడు, అంతేనా? తుఫాన్ ఎన్నో ఆపిన దేవుడు, ఎన్నో భయంకర పరిస్థితులు ఆపిన దేవుడు, ఎన్నో పరిస్థితులు. ఆ గొడవలతో బాగా పోలీసులకి ఎంత అని పిలిచి, భాస్కర్ కూర్చొని అన్నాడు. కూర్చున్నాను. భాస్కర్ కూర్చుని అన్నాడు. కూర్చున్నాను. కాదు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయనే ఆ పోలీస్ స్టేషన్ అక్కడికి హెడ్. భాస్కర్ మీ అక్కలు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందన్న సిపి కంప్లైంట్ చేశారండి. సిపి ఏమొచ్చి రెడ్ లెటర్స్ రాశాడు. ఆయన నన్ను అరెస్ట్ చేయండి, వేడిలేసి అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేశారు. నన్ను ఏం చేయమంటారండి? మీరు భక్తులు, ప్రభు భక్తులు, మీరంటే మాకు గౌరవం చూసారా? అటువంటి ప్రమాదంలో మాకు ఏం జరగదు, అంతేనా? సిపి అంటే విశాఖపట్నం జిల్లా పోలీసు కదా ఆయన హెడ్. ఆయన మామూలుగా ఆ పరిస్థితుల్లో కంప్లైంట్ పెడితే ఆయన రాశాడు. ఆ లెటర్ ఏం చేసినట్టే గాజువాక సిఐకి పంపించారు. వేడీలు వేసి అరెస్ట్ చేసి స్టేషన్లో కట్టారు. చూసారా? కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు, కానీ అంత భయంకర పరిస్థితులు కూడా నడిపించబడినా ఏమీ అవ్వలేదు. అక్కడ గాజువాకలో ఏఎస్ఏ కామందో పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నన్ను పిలిచి, బాబు కూర్చుంటాను, మా పాస్టర్ గారు ఎవరమ్మా, బాబు నువ్వు నా కొడుకులా అంటాడు, ఏమంటారు, ఒక కేసు మీరు పెట్టడానికి చూసుకోని చెప్పి. ఆ కేసు నేను పెడితే అది ఎలాగుంటుంది అంటే, చెప్పకూడదు, నేను SC/ST అటెస్టేషన్ కేసు అంటాను. ఆ కేసు పెడితే చాలా ప్రమాదం. ఒక మనిషిని చంపితే ఎంత ప్రమాదం, అంతకంటే ప్రమాదం. 10-20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంటారు. అంత భయంకర పరిస్థితులు గుండా దేవుడి నడిపించినా ఏ కీడు మనకు జరగలేదు. ఇప్పటికీ మేము చెప్తాం, ఎందుకంటే దేవుడి మాతో, దేవుడి సన్నిధి మాతో ఉంది. అలా ఎన్నో పరిస్థితులు నడిపించాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఈ అపాయం మీకు సంభవించదు. దేవుని వాక్యం, దేవుడి మాట దేవుడి చేస్తాం. తల వచ్చినాం. పరిశుద్ధరాజు దేవానికి అన్నాజు గొప్ప దేవుడివి, అద్భుతకాడి ఆలోచన కర్తవ్యం ఎంతైనా నమ్మదగిన దేవుడి తండ్రి. ఇంతవరకు తండ్రి నేను మాటలు బట్టి ఉన్నారు. రెండు మాటలు వీళ్ళందరూ నన్ను ప్రదర్శించి గుడిలో ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించినాను. అందుకని ప్రాముఖ్యంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వర్తమానం ఎంతమంది ఉంటున్నారు అందరూ దీవించినాను. హైదరాబాద్ జాయిస్ దీవించి కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నారు. నానాన్ని కొందరు తెలుస్తున్నారు. నానాన్ని కొందరు చెప్పుకుని సొంతం వచ్చేస్తారు. నాన్న వచ్చిన చెట్టు 13 మంది చెప్పుకుని వెళ్ళిపోతున్నాడు. భద్రపరిచి అన్నగారు శాంతిగా పెద్ద మందిరానికి రావడానికి ఎందుకంటే భవానీ గారి కుమారుడికి యాక్సిడెంట్ అయింది కదా. నా అవనస్త్రి కూడా సప్పుడు సంస్థలుగా నాకు చేస్తున్నాను. నేను తేజాన్ని దీవించి, జయాన్ని దీవించి, డాక్టర్ దీవించినాను అని కుటుంబాన్ని మీరు ఆదరించడానికి ఉన్నాను. అందరూ ఇచ్చిన పైకి చనిపాలకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సార్ విదేశంలో వచ్చాడు తండ్రి. నేను మనం వెడ్డింగ్ సెరమనీ స్టార్టింగ్ అనేసి మా జీవితంలో చనిపాలు తెలిసి జతపంచాం. మరి బాగా జీవితాలు దీవించమని ప్రార్థిస్తాను. నేను త్వరలో మళ్ళీ చనిపాలు చేస్తాడని మాకు నేను అని కొందరు అందరూ ఇచ్చిన పైకి ఎవరు దేశంలో నవీన్ కూడా ఏంటన్నా దుబాయ్ మీద చెప్తుంది. నేను నవీన్ కూడా తండ్రి నేను మంచి వాహనం క్రైస్తవ మంచి తేడానికి
నేనానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేనానికి వందనాలు తండ్రి. న్యూజిలాండ్ జాన్ డేవిడ్ దీవించినాం, ఇస్తానని దీవించి జాన్ డేవిడ్కి ఇస్తాను మంచి పరిమితి జాబ్ ఇచ్చింది తండ్రి. న్యూజిలాండ్ దేశం మరి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేనానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేనా తండ్రి నేను అనుకున్నాను. నేనా తండ్రి ఇంగ్లాండ్లో పీచులు చేస్తున్నాం, అడితా దీవించినాం. దుబాయ్లో ఉన్న సింధు కుమార్ కుటుంబాన్ని కృష్ణమండ్రి బిడ్డలు దీవించి, అమెరికాలో గోపాల్ కేసు కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బెంగళూరులో బస్తీ గారి కుటుంబాన్ని దీవించినాం. నేను అతను ఐర్లాండ్ పీచులు చేస్తున్నాం, వినయ్ గారు దీవించినాడు. సోమ విషయంలో ప్రణాళిక నేర్పించాం. ఏదో విదేశాలు అంటే చిత్తమైతే పీచులు చేయడానికి విదేశాలు అంటే మార్గం చేయండి. విశాఖపట్నంలో ఉంటే చిత్తమైతే ఇక్కడ జాబ్ గవర్నమెంట్ జాబ్ పర్మిట్ చేయండి. నాన్న సౌజన్య బెంగళూరు ట్రైనింగ్ అవుతుంది, గొప్ప జరిగించినాడు అంట. నేను ఆనికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఆనికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను చిత్తమ్మ గారికి మనవాడు ఇది సింగపూర్లో భద్రపరిచాను. కమలం గారి కుమారుడు నాగేంద్ర గారు సింగపూర్లో భద్రపరిచాను. అందరూ వెళ్ళిపోయి కదా. నేను వర్ధన గారి కమలమ్మ గారికి దేవుడికి బలమ శక్తి ఆరోగ్యం చేస్తాను. కమలమ్మ గారిని మందిరాన్ని తీసుకొని వచ్చాం, కల్పనకి మందిరాన్ని తీసుకొచ్చాను తండ్రి. నేను ఆనికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఆనికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా తండ్రి నేనా తండ్రి నేను అమెరికన్ సిటిజన్ రాజు మన భీములు ఎమ్మెల్యే రాజుబాబు చెల్లి మరి బిడ్డలు దీవించి ఎమ్మెల్యే రాజుబాబు చెప్పైతే రాజుబాబు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి మనం ట్రాన్స్ఫర్ రావడానికి ఇప్పుడు దయచేసి ప్లాన్ చేస్తున్నాను. నేను అది కొందరాలు తెలుస్తున్నాను. నేనా తండ్రి నేనా అని కొందరాలు చేస్తున్నాను. ఇష్టాలు ఇంకా అవడాస్తులు నేనా తండ్రి నేనా తండ్రి 5 గంటలు పెట్టి చేస్తున్నా. హరితాన్ని దీవించాను తండ్రి. నేనా అని కొందరాలు చేస్తున్నాను తండ్రి. నేనా అని కొందరాలు తండ్రి ఇంకా నేనా తండ్రి దిలీప్ కూడా తెలుగుదేశం మార్గం సలాఫ్ చేయండి. కల్పనాడు బిడ్డలు దీవించినాడు తండ్రి. నానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్నమానుడు ప్రసాద్ గారికి విదేశం మార్గం సలాలు చేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరి విషయాలు పైకెళ్దాం. రమాదేవి గారు వచ్చారు, రమాకాంత్ దేవి గారు దీవించారు. వారిద్దరు బిడ్డలు స్టడీస్ ఉంటారు, భవిష్యత్తు అంతా ఆదరణ తీసుకుంటారు. రమాదేవి గారికి కూడా అతను ఇంకా పరుపుడు ఇస్తాను నడిపించుకుని ప్రార్థన చేస్తాను. నేను ఆ తండ్రి ఇద్దరు కొంతమంది రాలేపెట్టండి. వారికి మరో తండ్రి తెచ్చాను తండ్రి. రెండు దుబాయ్లో పార్ట్నర్స్ కుటుంబాన్ని వారు చేస్తున్న ఉద్యోగాలు నానా రమణ గారిని, కుమార్ గారి, ప్రసాద్ గారిని కుటుంబంలో వారి ఉద్యోగాలు దీవించినాను. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎలిసా పాస్ గారిని, రమణ పాస్ ద్వారా సాయి గారిని, కిషోర్ గారిని వారు చేస్తున్న పరిచయం దీవించాడు చేస్తున్నాం. సాధ్యన రమణ గారిని వారి పరిచయం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మోహన్ కుటుంబాన్ని ప్రతినిధి అంగేరు ఉన్నాడు తండ్రి. సురేష్ గారి కుమారుడు తండ్రి, రొమేనియా ఉన్నాడు తండ్రి. భద్రపరుస్తున్నాయన వృద్ధం గారిని బలమైన శక్తి అందిస్తున్నాను తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక తోడు దేశంలో ఎంతో మంది ఎవరొస్తున్నారు తండ్రి. సాల్మడ కథలు ఉన్నాడు తండ్రి. జగద్దాస్ కథలు ఉన్నాడు తండ్రి. సాల్మన్ జగద్దాస్ వాళ్ళ జాబ్లో నడిపించినారు తండ్రి. ప్రగతికి సురేష్ గారిని గర్భం దయచండి. ప్రియాంక బుజ్జి గారిని గర్భం దయచండి తండ్రి. నేను వందనాలు చేస్తున్నాను తండ్రి. నేను కూడికి సువర్ణంగా అప్పుడున్నది వారి బిడ్డలకు కూడా మంచిగా చదువుకోవడం మంచిగా తన బలవకల శక్తిగా వద్దడానికి గొప్ప దయచండి తండ్రి. నేను రాహేల రైబా నీళ్ళు కట్టుకుంటున్నాను తండ్రి. నాకు అక్కడ కన్స్ట్రక్షన్ కూడా గొప్పగా జరగడానికి నేను గొప్ప దయచేయండి. నా డెడికేషన్ అన్నారు ఇంకా రాలేదు తండ్రి. నీకు వందనాలు తెలుస్తాను తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరికి తండ్రి నా పేరు దీవిస్తున్నాం తండ్రి. నేను సారం గారి మనవరాలు వివాహం కూడా ఘనంగా జరగడానికి నీకు ఇప్పుడు దయచేయండి. నేను తండ్రి రాజు ప్రశ్న బిడ్డలు దీవించాం. సంతోషం గారు నలుగురు కుమార్ కుటుంబానికి రక్షణ దయచాను. వల్లాస గారి కుటుంబానికి కూడా బాధ్యత తీసుకున్నప్పుడు దయచేయండి. రాజు రాజరాజు గారు అజయ్ అందరూ నుంచి వెళ్ళిపోయారు. అజయ్ ప్రవీణ్ మాకు ఎంత సర్వీస్ చేస్తున్నాం. వారి సర్వీస్ని దీవించినండి కొందరు ఇచ్చిన బంధువులందరికీ రక్షణ దయచేయండి తండ్రి. నానానికి అందరూ ఆచరిస్తాం. వెంకటరత్న గారు రాలేకపోయారు. వారు మరో తరం దయచేయండి. నాన్న జాన్ బాగా మీరి గారు వారి బిడ్డలు కూడా ఆ కుమార్తె హనీ వినయ్ కూడా దీవించినారు. కొత్తకేశం గారు షాప్ తీసుకున్నారు. మణి గారు తండ్రి. ఆ షాప్లో వ్యాపారం కూడా కనుక జడానికి నేను దయచేయండి తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి కేశం తమ్ముడి కుటుంబంతో రక్షణ దయచేయండి తండ్రి. నేను చిత్తమ్మ గారు కూడా గుడిచిపోయింది దొరకడానికి గొప్ప దయచేయండి. రాజుగారి కుటుంబాన్ని నేను కూడిన ప్రతి ఒక్కరిని భోజన మందిరాన్ని, గణపతి గారి మందిరాన్ని ఆడుకుంటున్నాను. సార్ని కూడా మంచి పరిమితి జాబ్ దయచేయండి. కృష్ణాచులు స్టడీస్ గొప్పగా జరిగించారు. కృష్ణ మెయిన్ తండ్రి అలా తండ్రి కృష్ణ తండ్రి ఆధార్ కార్డులో నేమ్ కూడా చేంజ్ అవ్వడానికి మీకు అప్పుడు దయచేసి ప్లాన్ చేస్తాను. మాకు ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞానమంది వయసు నీతిని మనుకుని దయచేయండి. చాలా మందిరాలకు ఆరాధించడానికి గొప్ప దయచేయండి. అందరూ ఒక్కసారి ఇచ్చాను కాదు. దిబారాకి రైతు గారికి కూడా ఘనస్వం దయచేయండి తండ్రి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా తండ్రి ప్రభాకర్ కుమారుడి వివాహం అవుతుంది. మన 26వ తారీఖు ఘనంగా జరిగించాను తండ్రి. రేపటి దినాన్ని రిసెప్షన్ అయినా తండ్రి ఐబిక్ హాల్లో ఏసీ ఫంక్షన్ హాల్ తండ్రి. ఆ ఫంక్షన్ కూడా ఘనంగా జరగడానికి గొప్ప దయచేయండి. ప్రభాకర్ రైతు ఆర్టీని వారి పెద్ద కుమారుని కోడల్ని తండ్రి నూతన దంపతులు దీవించారు. రెండో కుమారుని దీవించాం. రమేష్ నాయక్ గారి కుటుంబాన్ని సాయి తండ్రి తండ్రి సిద్ధిలారి కుటుంబాన్ని తండ్రి నాయుడు లాయర్ కుటుంబాన్ని సిద్ధిరాజు లాయర్ కుటుంబాన్ని కుమార్ లాయర్ కుటుంబాన్ని తండ్రి జడ్జి గారిని తండ్రి తండ్రి నేను భర్త గారు కూడా జడ్జి అయినా తండ్రి ఇలా తీర్చాను. ఆడిని తండ్రి వాడు బిడ్డలు తీర్చాను.
పెంచుకోవాలి తిరుగుని దీవించాం, చెడ్డ గారిని దీవించాం, వంటలు గారిని దీవించాం. అందరూ పెద్ద మందిరం ఇచ్చినాడు. దాన్ని గొప్ప కాలం జడానికి నీకు ప్రత్యేకించి అందులో మందిరం ఆరాధించడానికి గొప్ప తెచ్చారు. అందరూ ఇచ్చారు పైకి నేను కుమారి గారి యొక్క తల్లి హస్బెండ్ గారు కూడా నేను విదేశీ ఉన్నారు, భద్రపరిచినాం. కుమార్ గారి ఫంక్షన్ కూడా నేను తండ్రి నేను కొందరు వికలాంగ ఫంక్షన్ రాలేదు, నేను అడ్డం పెట్టి కొనుక్కున్నా ఫంక్షన్ ఇవ్వబోతుంది కొన్నాను. ఈశ్వర గారు భోజనం అంటారు, స్వస్థ ప్రకటిస్తున్నాం. తండ్రి లక్ష్మి గారు కళ్ళు బలిగేంద్ర స్వస్థ ప్రకటిస్తాం. రైతు గారు ముగ్గురు కుమారుల కుటుంబాన్ని కూడా రక్షణ దయచోటు ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఇచ్చారు రైతు గారు ప్రత్యేక ఎప్సిబాతో ప్రార్థన చేస్తున్నాం. సుందరంగా జాబ్ ఉండొచ్చు నడిపించినాం. ఇద్దరు బిడ్డలందరినీ దర్శించాలి, వ్యక్తిపాలు బిడ్డలకి జ్ఞానమంది వయసు నీటిన వయసులో గొప్ప దయచేస్తారు. నేను రెడ్డి గారు కూడా మంచి పని జాబ్ దయచేది. మా అమ్మగారి కుటుంబాన్ని దీవించిన ఎవరో మార్టిన్ గారు రాలేదండి, వారి వారి కుమారుడు కూడా దీవించడానికి ప్రార్థన కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవిస్తూ ఏసు నా ఎస్ఎల్ సంపూర్ణ కలిగాక పర్వత దేవుని గ్రామీణ కుమారుని వేసుకొచ్చినప్పుడు ఆధారకర్తల పరిశుద్ధాలు సమాధానం ఇక్కడ కూడి మనకు రాని సంఖ్యలో అందరికీ సకల పరిస్థితులు ఇస్తాను జనంగానికి ఇంకా మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభు రాకలు సదాకాలం ప్రకటిస్తుంది కాక.